నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల చర్చలు సఫలం. తమ డిమాండ్లను జీవీకే సంస్థ అంగీకరించడంతో సమ్మెను విరమించిన ఉద్యోగులు. ఘనంగా నగరంలో తేజ్ ఉత్సవాలు. గిరిజనుల పండుగపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్. కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం పోలీసులు. రివాల్వర్ బుల్లెట్లు స్వాధీనం. కొప్పుల ఈశ్వర్కు తమ గోడును వినిపించిన కస్తూర్బా పాఠశాల బాలికలు. తగిన చర్యలు తీసుకుంటామని విద్యార్థినీలకు హామీ. హుండీ దొంగతనానికి పాల్పడిన దేవాలయ హోంగార్డులు. కరీంనగర్ జిల్లా వేములవాడ దేవాలయంలో ఘటన. హిందీ సినిమాలో అలనాటి అందాల తార మంచు మనోజ్తో జోడీ కట్టనున్న మలయాళీ ముద్దుగుమ్మ. 108 కాంట్రాక్ట్ ఉద్యోగులు సిఐటియు కార్మిక సంఘాలతో జీవీకే యాజమాన్యం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. 108 సర్వీసెస్లో పనిచేస్తున్న 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు 10 లక్షల రూపాయల చొప్పున వేతనాలు పెంచేందుకు జీవీకే అంగీకరించింది. దీంతో పాటు సమ్మె కాలంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకు తీసుకుంటామని జీవీకే హామీ ఇవ్వడంతో 108 సిబ్బంది సమ్మెను విరమించారు. ఈరోజు జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ చేరటము చాలా సంతోషమైన విషయము. ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ డిమాండ్స్ గురించి చర్చలు జరగటము, ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. ఎంప్లాయీస్ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసి 24 అవర్స్లో తిరిగి డ్యూటీలో చేరడానికి సంసిద్ధంగా వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ యొక్క కోరికల్ని మా బడ్జెట్స్ పరిధిలో మేము సంపూర్ణంగా వాళ్ళని తీర్చడానికి ప్రయత్నం చేశాము. ఎంప్లాయీస్ ఆల్సో ఆర్ హ్యాపీ విత్ ద సెటిల్మెంట్. కాబట్టి అన్ని విషయాలని కూలంకషంగా సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాము. ఏమాత్రం కూడా ఉండవనే పద్ధతిలో అంగీకారంగా రాసిచ్చారు. అంతేకాదు దాంతోపాటు రాబోయేటువంటి పాక్షికమైనటువంటి విజయమే సాధించాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఇవాళ ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు. గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే తేజ్ ఉత్సవం నగర శివారు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావుల్కోల్ తండాలో శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. అన్ని పండుగలలో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగపై ఎస్టీవీ ప్రత్యేక కథనం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పెళ్లి కాని యువతులు శ్రావణ మాసంలో నవధాన్యాలను బుట్టలో 9 రోజుల పాటు నానబెట్టి పందిరిపై పెడతారు. బుట్టలో రోజుకు 3 సార్లు నీళ్లు పోస్తారు. బుట్టలోని నవధాన్యాలు ఎంత ఏపుగా మొలకెత్తితే అంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు తండాలో గిరిజన యువతులంతా నవధాన్యాలు మొలకెత్తిన బుట్టలను డప్పు వాయిద్యాలతో ఒకచోటుకు తీసుకొచ్చి నృత్యాలు చేస్తారు. మొలకెత్తిన నవధాన్యాలు ఎంత ఎక్కువగా పెరిగితే యువతులకు అంత మంచి భర్త లభిస్తాడని వారి విశ్వాసం. అనంతరం డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ వారి కుల దైవంకు మొక్కులు తీర్చుకున్నాక చెరువులో నిమజ్జనం చేస్తారు. తండాలో బంధువులతో వాతావరణం కోలాహలంగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సవంలో పాల్గొంటారు. గిరిజనులు పండుగలలో తీజ్ ఉత్సవం పెద్దదిగా చెప్పుకుంటారు. మరియు గోధుమలు శనగలు వేసి దానిని రోజు 3 సార్లు నీళ్లు పోస్తూ పొద్దున మధ్యాహ్నము సాయంత్రం నీళ్లు పోసి 9 రోజుల తర్వాత ఈ యొక్క
బోనాలని మధ్యాహ్నం ఒకసారి అలా నీళ్లు పోసుకుంటా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తాం. అలాంటి ఆ పండుగని ఎంతో సంబరంగా చేసుకుని మాకు ఈరోజు 9 రోజుల తర్వాత బతుకమ్మ పండుగను ఆడుకుంటా పాడుకుంటే సంబరంగా జరుపుకుంటాం. డబ్బు కోసం వ్యాపారుల్ని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న కిరాయి హంతకుల ముఠా గుట్టును శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు గురువారం రట్టు చేశారు. వీరి నుంచి 2 రివాల్వర్తో పాటు 4 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 మందితో కూడిన ఈ హంతకుల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిలో 4 వ్యక్తులు ఓ వైన్ షాప్లో సర్వర్లుగా పనిచేస్తూ ఆ వైన్ షాప్ యజమాని నుండి ₹1,00,000 దోచుకున్న ఘటన 4 నెలల క్రితం టెక్కలిలో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఈ ముఠాపై నిఘా వేసిన పోలీసులు నిందితుల్ని చాకచక్యంగా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల వేధింపులు అంతా ఇంత కాదు. పాచి అన్నం తిట్ల పురాణం బూతులు తిడుతున్న వైనం. అందులో చదువుతూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న విద్యార్థుల సమస్యలు గురువారం మీడియాతో సందర్శనకు బయలుదేరిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు విద్యార్థులు గొల్లున ఏడుస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలిస్తుండగా విద్యార్థులంతా ఎమ్మెల్యే వద్దకు వచ్చి తరగతి గదిలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మీడియా లోపలికి రాగానే తరగతి గది ద్వారాలు మూసేసి తమ బాధను వెళ్లబుచ్చారు. తాము రోజు ప్రిన్సిపల్ చేత తిట్ల పురాణం వింటూ పాచి అన్నం తిట్టు చిత్రహింసలు పడుతున్నామని పట్టించుకునే నాథుడే లేరని విద్యార్థులు ఏడుపులు వినిపించారు. తలనొప్పిగా ఉందంటే తలను గోడకేసి బాదుతారని, తాము కొనుగోలు చేసిన పుస్తకాలను స్టోర్ రూంలోనే దాచుకుంటారని, విపరీతంగా దోమలున్నప్పటికీ దోమతెరలు స్టోర్ రూంలోనే ములుగుతాయని, సెలవు తీసుకొని ఇంటికి వెళ్తే ₹100 చెల్లించాలని, ఎవరైనా తమ బంధువులు హాస్టల్కు వస్తే సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోయారు. పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై ఎమ్మెల్యేకు మీడియా సమక్షంలో విన్నవించుకున్నారు. ఇది విన్న ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని, ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేటట్టు చొరవ చూపుతామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. పేరెంట్స్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసుకుంటే ఉన్నది సార్ గంజులన్నం. అది మేము అడిగితే మేడమ్స్ కోసం అండిరని అన్నది మేడం అన్నారు సార్. అన్న తర్వాతకి మాకు ఫస్ట్ టైం చలనం వేసారు, సెకండ్ టైం చలనం వేస్తారా ఆంటీ అని అడిగితే ఉన్నది కదా, ఉన్నది నేను మా ఇంటికి తీసుకెళ్ళాను కదా అనుకుంటే చలనం వేసేసి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.